ఎప్పుడైనా ఏడుస్తున్న ఒక బేబీని మంచి జోలపాట పాడి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు అంటే ఇష్టం ఉండదు, అది వేరే విషయం. సో ఏడుపు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. ఏడుస్తారు కాబట్టి పిల్లలు ఇష్టం ఉండదు. మనిషి పిల్లలు ఇష్టం ఉండదు. ఐఎమ్ ఓకే విత్ సమ్ జంతువులు. యా, అన్ని కేటగిరీస్లో పెట్టేశారు మీరు. యా, నా కుందేలు, కొన్ని కైండ్ ఆఫ్ కుక్కలు, కొన్ని కుక్కలు కూడా ఏడుస్తాయి. కుంకు క్యూట్గా ఉంటుంది. అది మనిషి పిల్లలకు ఉన్న ఏడుపు సౌండ్, అంత హారబుల్ సౌండ్ నాకు తెలిసి సృష్టిలో లేదు అసలు. అది ఎంత అందంగా దాన్ని ఇప్పుడు సౌండ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా, నవ్వులు, ఏడుపులు. చంటి పిల్లల ఏడుపు కూడా అని పెట్టి అంత బొమ్మలు కూడా తయారు చేస్తారు. ఒక తల్లిగా మీ హృదయం నుంచి మీకు ఏమైనా సెపరేట్ మ్యూజిక్ వినిపించచ్చు, నాకైతే వినిపించదు. నేను పిల్లల్ని కనలేదు కాబట్టి నాకైతే వినిపించదు. అమ్మ బాబోయ్, అసలు యాక్చువల్లీ మీతో మాట్లాడుతుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు, నిజం చెప్తున్నాను. అంటే ఇది నిజమేనా, ఈయన నిజంగా ఇలా ఉన్నారా, లేకపోతే ఊరికే అలా చెప్తున్నారా ఎఫెక్ట్ కోసం? అదే కదా ఇప్పుడు ఎందుకంటే ఇలా ఆలోచిస్తాడని నమ్మకం కుదరలేక ఏదో జోక్ చేస్తున్నాడు. బట్ ఐఎమ్ సూపర్ సీరియస్ అబౌట్ దిస్. ఐ కాంట్ స్టాండ్ పీపుల్ హూ క్రై. యా, జోక్ ఆడుతున్నా. కెన్ యూ సిట్ దెమ్? స్టూపిడ్ జోక్ అంటారు. నేను బట్ సీరియస్లీ ఓకే. సో అయితే ఏడ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇవాళ? అంటే ఏడవద్దు అంటారా, ఏడు వెనకాల లాజిక్ చూసుకో అంటారా, లేకపోతే గట్టిగా మిమ్మల్ని ఏడిపిస్తున్న వ్యక్తి కానీ, మిమ్మల్ని ఏడిపిస్తున్న పరిస్థితి కానీ, ఏడిపిస్తున్న ఒక సిచ్యువేషన్తో ఎందుకు మీరు హర్ట్ అయ్యారు, ఎందుకు మీకు ఆ ఎమోషన్ వస్తుంది అనే దాని గురించి లాజికల్గా థింక్ చేసినప్పుడు మీకు దాని సొల్యూషన్ దొరుకుతుంది. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పి రకరకాల చెప్పాడు. నువ్వే నా జీవితం, నువ్వే అసలు సర్వస్వం, అసలు నువ్వు లేకుండా ఉండలేను, నువ్వు ఒక దేవతవి, నీలాంటి ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ నేను చూడలేదని చెప్పి ఫుల్గా బుట్టలో పడేశాడు. సరే, ఆ అమ్మాయి కొంత దూరం నడిచెళ్ళి కొంతసేపు అయ్యాక సరే అయితే నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. వాడు లేదని రివర్స్ గేర్లో వెళ్ళిపోయాడు. కరెక్ట్. అప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తుంది. అంటే షీ ఇస్ డిసప్పాయింటెడ్. దానికి మీరు దట్ గోస్ వితౌట్ సేయింగ్. అప్పుడు తను ఆలోచించాల్సింది, అసలు వీడిని ఫస్ట్ నేను ఎందుకు నమ్మాను, ఏది చూసి నమ్మాను, ఆ నమ్మినందుకు నేను చేసిన పొరపాటు ఏంటి దాంట్లో అని జరిగిపోయింది. ఇప్పుడు ఇది ఎక్స్పీరియన్స్గా తీసుకుని ఇది మళ్ళీ నా లైఫ్లో ఇలా మోసపోకుండా ఉండడానికి ఏమన్నా ఒక సేఫ్టీ ఫ్యాక్టర్స్ నా థింకింగ్ ప్రాసెస్లో పెట్టుకోవాలా లేదా అని ఒక ఆలోచించి ఒక లాజికల్ డెసిషన్ తీసుకోవాలి. కానీ నన్ను ఇంత మోసం చేశాడా అని ఏడిస్తే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు సర్వ్ ఎనీ పర్పస్. యా, యూ షుడ్ కన్వర్ట్ దట్ ఇన్ టు ఎ పాజిటివ్ ఎనర్జీ, నాట్ మేక్ ఇట్ నెగిటివ్. కానీ చాలా కృతకంగా అలా అంటే మీకు సహజంగా వస్తుందేమో. బాగా బురదొచ్చి కొట్టి దెబ్బలు తగిలాక ఇలా తుడిచేసుకుని రేపు పొద్దున్నే నేను మళ్ళీ వాళ్ళే మహానుభావులు అవుతారు నాలాగా. అంతేనా? ఏడుపు గోట్లు అవుతారు. అంతేనా? నో, సీరియస్లీ, బికాజ్ ఇలాంటి ఏడుపు ఎక్కడి నుంచి వస్తుందంటే ఏడుపు చాలా బేసిక్ ఎమోషన్. ఆనెస్ట్లీ స్పీకింగ్, ఆ బేసిక్ ఎమోషన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ సో మెనీ సోషల్ సిచ్యువేషన్స్. ఇట్ కమ్స్ ఫ్రమ్ ఫీలింగ్ హర్ట్, ఫీలింగ్ లో. సో వాటిని డీల్ చేయడంలోనే చాలా ఎనర్జీ పోతుంది లైఫ్లో. రిలేషన్షిప్స్ కావచ్చు, ఫెయిలియర్స్ కావచ్చు. సో ఈసారి ఏడుపు వచ్చిన వాళ్ళని ఆలోచించమని చెప్తున్నారు మీరు. ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది ఏడుపని? కానీ ఏడ్చేవాళ్ళు నాకు తెలిసి ఎన్నరో. ఎందుకంటే వాళ్ళకి బికాజ్ దే ఫీల్ ఏ సర్టన్, అంటే ఇప్పుడు చేతకాని వాళ్ళు ఎలాగో ఏం చేయలేరు కాబట్టి అట్లీస్ట్ ఏడిస్తే ఏదో చేస్తున్నాం అని ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. ఇట్స్ అ కంట్రోల్ మెకానిజం. ఓ వాళ్ళు ఓకే, వాళ్ళకి ఇప్పుడు ఏం చేసావు అబ్బాయి అలా చేసాక అంటే అమ్మాయి ఏడ్చింది చెప్పింది, అంతగా ఏం చేయలేదు కాబట్టి. సో మన కోసం ఏడకూడదు, పక్క వాళ్ళ సమస్యలు చూసి మనం చెల్లించిపోయి కూడా ఏడకూడదు. పక్క వాళ్ళు ఏడుపు నుంచి పారిపోవాలి. ఇదేదో యూస్ఫుల్గా ఉంది. నేను ఎక్కడెక్కడ ఏడుపులు వినటానికి ఛాన్స్ ఉంటుందో అక్కడికి వెళ్ళను అసలు. నేను చేస్తే వెళ్ళను. మగవాడికి ఏడుపు అంటే ఇష్టం ఉంటుంది అనుకో తప్పు. ఎందుకంటే సరే నాకు మంచి మూడ్లో ఉన్నాయి వాళ్ళు ఏడవే అని అన్నారు కదా.